జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గెలిచారు. ఈయన ముఖ్యమంత్రి హోదాలోనే గెలిచారు, ఆయన ప్రధానమంత్రి హోదాలోనే ఆహ్వానించారు, మాట్లాడడం అయిపోయింది. ఇప్పుడు అదే పని పవన్ కళ్యాణ్ చేశారు, కలిశారు. అయితే అప్పుడు ప్రజల ప్రయోజనం కోసమే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా ప్రజల ప్రయోజనం కోసమే. అదే సమయంలో రాజకీయం అప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. రాజకీయ భేటీ అప్పుడు రాజకీయం లేకుండా ఎప్పుడూ ఉండదు. ప్రధానమంత్రిని కలిసినటువంటి పవన్ కళ్యాణ్ చాలా కీ పాయింట్ని రైట్ చేశారు. జలజీవన్ మిషన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలి అంటే కేంద్ర ప్రభుత్వం మీదనే డిపెండ్ అవ్వాలి. రాష్ట్రం డబ్బులు పెట్టుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి 90 రూపాయలు మీరు ఇవ్వండి, 10 రూపాయలు ఆ కస్టమర్ అంటే లేదా ఆ ప్రజలు పెట్టుకుంటారు. ఇట్లాంటిది కొన్ని మార్పులు చేయండి, ప్రతి ఇంటికి ఇవ్వాలి. అలాగే ఆ ఏరియాలో రిజర్వాయర్లు పెట్టాలి, మంచినీటి రిజర్వాయర్లు పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊరు చివరన ఇల్లు కొనుక్కున్నాం, లేదా ఇల్లు అద్దెకి తీసుకున్నాం, ఆ ఏరియాలో మంచినీళ్ళు లేవు, ఆ ఏరియాకి మంచినీళ్ళు లేక బోర్ వాటర్ వాడుతున్నాం, దానివలన ఇబ్బంది అవుతుంది. అదే మంచినీళ్ళు అక్కడికి కావాలంటే ఆ ఏరియాలో ట్యాంకర్ పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం పైపులకి డబ్బులు ఇస్తుంది, అంటే పంప్ వేసుకోవడానికి డబ్బులు ఇస్తుంది, కానీ వీటికి కూడా ఇస్తుంది, ఇది తక్కువ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు అట్లాగా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వండి, మేము ఇట్లాగా ఎక్కడికక్కడ రిజర్వాయర్లు పెడతాం, నీళ్ళకి పైపులు వేసుకుంటాం, అలాగే ఇంటింటికి నీళ్ళు ఇస్తాం. మీ మిషన్ సక్సెస్ కావాలంటే మరింత నిధులు, అంటే కేంద్రం ఇప్పుడు 70-30 దాదాపు 90-10కి తీసుకురమ్మంటున్నారు. మంచిది, ప్రజలకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లారు.